మినపప్పు శనగపప్పు వేయించుకోవాలి. ఇవి వేగే లోపల ఒక 20 ఎండుమిరపకాయలు రెడీ చేసుకుందాం. ఇవి రెండు ఇంకొంచెం వేగితే చాలు. వీటిని ప్లేట్లో తీసుకుని చల్లారబెట్టుకుందాం. ఇలా ప్లేట్లో తీసుకోవాలి. అందులో వేసి వేయించుకుందాం. బాగా వేయించాలి. ఎండుమిరపకాయలని ఒక 2 చుక్కల నూనె వేసి వేయించుకుందాం. వేగిన వీటిని ప్లేట్లో పెట్టుకుని చల్లారబెట్టుకుందాం. ఇది మొత్తం చింతపండు వేయాలి. ఇలా మినపప్పు కారం సిద్ధమైంది. ఇది పక్కన పెట్టుకుని ఒక 1 రోజుల పాటు వాడుకోవచ్చు. ఈ మినపప్పు కారాన్ని ఇంత వచ్చింది. దీన్ని జాగ్రత్త పెట్టుకుంటే ఒక 4 రోజులు హాయిగా వాడుకోవచ్చు. ఇందులో వేసింది మినపప్పు శనగపప్పు దాదాపుగా సమానంగా ఒక 15 ఎండుమిరపకాయలు వేయించి పొడి కొట్టి పెట్టుకున్నాను. ఇది మినపప్పు కారం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.